మీరాయి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన మంచు మనోజ్కి మంచి పేరు వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. అయితే ఇప్పటి వరకు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ను చూపించిన మంచు మనోజ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం విశేషం. పైగా మీరాయి సక్సెస్ వెనుక మనోజ్ పోషించిన విలన్ రోల్ కూడా కీలక కారణమనే చెప్పాలి. మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్, తన బాడీ లాంగ్వేజ్ తో పాటు మనోజ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. కాగా మంచు మనోజ్ విలన్ గా మారడం వెనుక ఓ కారణం ఉందని తాజా ఇంటర్వ్యూలో మనోజ్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ కారణం ఎవరో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట. అసలు విలన్ గా నటించాలన్న నిర్ణయం ఎలా తీసుకున్నారంటూ మనోజ్ కి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానంగా మనోజ్ మాట్లాడుతూ, నేను పవన్ కళ్యాణ్ అన్నని కలిసినప్పుడు, నువ్వు విలన్ గా చేస్తే మామూలుగా ఉండదు, ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టువి అయిపోతావు, ఒక్కసారి ట్రై చెయ్యి అని సలహా ఇచ్చారు. అందుకే విలన్ గా చేశాను అని మనోజ్ చెప్పుకొచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ఓజీ. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి తెలుగు రాష్ట్రంలో ఊహించని ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది. కానీ ఈ సినిమాకి మాత్రం ఆ హైప్ కి తగ్గ పాన్ ఇండియా రిలీజ్ అయితే లేనట్టే అని అనుకోవాలి. మొదటి నుంచి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి భారీ హైప్ ఇప్పుడు ఉంది. అందులో భాగంగానే తెలుగు సహా హిందీ, తమిళ్ రిలీజ్లు కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు రిలీజ్ కి ఇంకా 4 రోజులే ఉంది. అయినప్పటికీ తెలుగు మినహా మిగతా భాషల విషయంలో మేకర్స్ పెద్దగా పట్టించుకున్నట్లు ఆనవాళ్లు కనిపించడం లేదు. ప్రస్తుత ట్రైలర్ అప్డేట్స్, పోస్టర్స్ లో కూడా ఎక్కడ తెలుగు, తమిళ్, హిందీ అని కూడా మెన్షన్ చేయడం లేదు. సో ఫైనల్ గా ఓజీ కేవలం తెలుగు ఆడియన్స్ వరకు మాత్రమే పరిమితం అయ్యిందని